సార్ సార్ చెప్పండి, ఏంటి మీ సమస్య? నాకు కొద్ది రోజులంటే సరిగ్గా నిద్ర పట్టడం లేదు సార్. నా పీక పిసికేస్తున్నట్లు, నా మీద ఎవరో కూర్చున్నట్లు, నా ఒళ్ళంతా చెమటలు, ఇంకా నా బాడీలో ఏమేమో జరిగిపోతున్నాయి సార్. మీరే కాపాడాలి సార్. నీ శరీరంలో ఒక ఆత్మ ఉంది. ఆత్మనా? ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? దాన్నెలా బయటికి తీయాలో నాకు తెలుసు. అలాగే సార్. నీలో ఉన్న ఆత్మను ఇందులో బంధించాను. ఇంకా నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. సరే సార్. అమ్మయ్యా. ఏమండి? ఏమైంది? ఏమైందో అడగవే. మేడం, ఏమైంది మేడం? ఇంతకీ మీరు దీన్ని ఎప్పుడు చూశారు? పొద్దున్నే నిద్రలేసి బయటికి రాగానే ఆ మూట అక్కడ పడుంది మేడం. మీకు వెంటనే ఫోన్ చేశాను మేడం. ఇంతకీ ఇదేంటి మేడం? ఇంతకీ మీకెవరైనా శత్రువులున్నారా? ఎందుకు లేరు? పోయిన ఆదివారం వీళ్ళమ్మ వీళ్ళచెల్లు వచ్చారు కదా, వాళ్ళే వేసింటారు ఈ మూట. మా వాళ్ళు అట్లాంటి కాదు. పోయిన ఆదివారం మేము వచ్చింది కదా, మేము వేసింటుంది ఆ మూట. మా వాళ్ళు అట్టటోళ్ళు కాదు. మీ మీదెవరో చేతబడి ప్రయత్నం చేశారు. ఇప్పుడేం చేయాలి మేడం? అది నేను చూసుకుంటాను.
ఇంకా మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఏ దుష్టశక్తి ఈ గీత దాటి లోపలికి రాలేదు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. అమ్మయ్యా. చెప్పండి, మీ సమస్య ఏమిటి? ఏం చెప్పమంటారు సార్? ఈ ఇండ్లు కొన్నప్పటి నుంచి ఒకటే గొడవలు, సమస్యలు సార్. ఏం చేయాలో అర్థం కావడం లేదు సార్. సార్ ఏమన్నా సమస్య ఉందా సార్? మీరు ఆగండి, నేను చూస్తున్నాం కదా. సార్ ఇంట్లో ఏమన్నా సమస్య ఉందా సార్? మీ ఇంటి వాస్తులోనే సమస్య ఉంది. సమస్యనా? మరేం చేయమంటారు సార్? అదంతా నేను చూసుకుంటాను. సరే సార్. సార్ ఇప్పుడంతా సెట్ అయిందా సార్? ఇకపై మీకు ఏ ప్రాబ్లమూ ఉండదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇదిగో ఈరోజు కలెక్షన్ నాది. ఇది నాది. ये मेरा कलेक्शन है. ఇది నీకు, నీకు, ఇది నాకు. బాస్, ఇదేం సరిపోతుంది బాస్? మీరంటే ఆఫీసులో కూర్చొని పౌడర్ చల్లితే సరిపోతుంది, కానీ నాకు అలా కాదే. ఏంటి, నేను పౌడర్ చల్లితే సరిపోతుందా? నేనెన్నెన్ని చెయ్యాలో మీకు తెలుసా? నా దగ్గరికి వచ్చిన వాడి ఒంట్లో ఒక ఆత్మ ఉందని వాణ్ణి నమ్మించాలి. వచ్చి రాని హిందీ పాటలు పాడి వాణ్ణి భయపెట్టాలి. ఆ తరువాత మత్తుమందు కలిపిన పౌడర్ని ఉప్పు అని వాడి మొహాన ఊదాలి. అంతటితో అయ్యిందా? మోసగాడు, మాయగాడు, డబ్బు కోసం ఎత్తులేసే కేటుగాడు. వీడు మాయ చేసి భయం చూపి పూజలంటూ డబ్బులంటూ లేపుతాడు. వాడు నిద్ర లేచే లోపు సిగరెట్ పొగ అంతా ఒక బాటిల్లోకి నింపాలి. ఇంత చేయాలి నేను. నిజం చెప్పాలంటే నువ్వేం చేస్తున్నావు? ఏసీ ఇంట్లో చల్లకు కూర్చొని ఆ మూల ఈ మూల తిరిగి వాస్తు బాలేదంటే సరిపోతుంది. పైగా నువ్వు అక్కడ ఏం మొయ్యాల్సిన పని లేదు. వాస్తు బాలేదంటే చాలు, వాళ్ళే చేసుకుంటారు. పాపం. ఏంటేంటేంటేంటి, నాకేం పనుండదా? అక్కడ వాళ్ళు చేసేది చూస్తే నా పీకలు తెంపుతారో లేకుంటే. సార్ ఈ కత్తి ఈశాన్యంలో ఉండే, ఈశాన్యంలో పెట్టమంటారా వేరే చోట పెట్టమంటారా? ఇది ఈ స్థానంలోనే పెట్టుకోండి, ఏ స్థానంలోనే పెట్టుకోండి, కానీ ఈ స్థానం నుంచి తీసేయండి సార్. అదే ఎక్కడ పెట్టాలో కనుక్కుందామని. సరే సార్. ఓకే సార్. అది నా పరిస్థితి. ఏది ఇప్పుడు చెప్పండి, ఈశాన్యం ఎక్కడుంది? అది అది సరే సర్లే. అయినా మీరిద్దరూ పగలు మాత్రమే కష్టపడుతున్నారు, నేను రాత్రింబవళ్ళు కష్టపడుతున్నాను. ముందుగా మంచి ఏరియాలో ఒక ఇల్లు వెతుక్కోవాలి. ఇల్లు దొరికాక చుట్టూ ఎవరన్నా ఉన్నారో లేదో చూసుకోవాలి. ఆ తర్వాత ఇంట్లో కుక్కలున్నాయో లేదో చెక్ చేసుకోవాలి.
అమ్మయ్య, కుక్కలు లేవు. చుట్టుపక్కల ఎవరు రాకముందే ఆ మూటని తీసుకొని అటు ఇటు క్రాస్ చెక్ చేసి ఆ మూటని టబేలా నా ఇంట్లోకి విసిరి అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవాలి. అంత చేశాక ఇదిగో ఈ పెగ్గేస్తే కానీ నాకు నిద్ర పట్టి చావదు. సరే సరే, బాధపడకండి. మనకు కూడా మంచి పార్టీ ఏదైనా వస్తే మనం కూడా లైఫ్లో సెటిల్ అయిపోదాం. సరే సరేలే, ఇప్పుడైతే మనం మంచి పార్టీ చేసుకుందాం. రే, నువ్వు మ్యూజిక్ పెట్టరా. పొద్దు పొద్దునే ఎవర్రా నిద్ర లేకుండా. చాయ్ అమ్మా. ఎవరు? ఏం కావాలి? నేనెవరో నాకేం కావాలో తెలియాలంటే లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. కొమ్మతీసి పోలీసా? వాళ్ళకం చూస్తుంటే అట్లా అనిపించట్లేదులే. ఏం కావాలో ఇక్కడే చెప్పండి. లేదు, మనం లోపలికి వెళ్ళే మాట్లాడుకుందాం. లోపలికి వెళ్ళాలా? ఒక నిమిషం ఇక్కడే ఉండండి. అలాగే. అక్క అక్క ఒకసారి లే అక్క. అక్క జల్దీ లే అక్క. అక్క ఒక్కసారి లే అక్క. అక్క అక్క ఒక్కసారి లే అక్క. అక్క ఎవరు వచ్చినా చూడక్క. అక్క లేయి అక్క. అక్క రా అక్క, నువ్వు ఫస్ట్ ఆగు. వస్తున్నా. ఏంట్రా పొద్దు పొద్దు? అక్క నేను చెప్పేది విను, మెల్లిగా మాట్లాడు. అక్కడ ఎవరు వచ్చాడు చూడు. ఎవర్రా ఆయన? ఏమో, లోపలికి వస్తా అని దొబ్బుతున్నాడు. సరే నువ్వు ఉండు, నేను మాట్లాడొస్తాను. అట్రాయిడు పొద్దున్నే. ఎవరు మీరు? ఏం కావాలి మీకు? నేను ఆల్రెడీ చెప్పాను లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామని. అక్క ఫస్ట్ నుంచి ఇదే డైలాగే అక్క. ఇప్పుడు ఏం చేద్దామంటావురా? అద్దెలికే నేను నిన్ను పిలిచా, నువ్వు నన్ను అడుగుతున్నావా? సరే వెళ్ళి బాస్ని లేపుదామా? సరే పదా. మీరు ఒక 5 నిమిషాలు ఆగి లోపలికి రండి. సరే. రే కొంపతీసి వీడు పోలీసుడైతే కాదు కదా? 100% వాడు పోలీసుడైతే కాదక్క. వీడు పోలీసుడైతే కాదు కదా? బాస్ బాస్, నీలో ఆత్మ ఉంది, తీసేస్తా. ఏంట్రా ఈడు? బాస్, ఏ బాస్, తీసేస్తా. ఏ బాస్, కస్టమర్ వచ్చాడు. రమ్మనండి, ఆత్మని తీసేస్తా. వాడు రావాలంటే ముందు ఇవి తీయాలి కదా? అవును కదా, తీద్దాం. బాస్ తాగింది దిగింది కదా? దిగింది. మాకు సమస్య ఉంది, అది మీరే తీర్చాలి. నాకు తెలుసు, నీలో ఒక ఆత్మ ఉంది. దాన్ని నేనెలా తీస్తానో చూడు. డబ్బులు దాంట్లో ఏముంది, తీర్చేద్దాం. రే ఎక్కడ్రా? ఏమో బాస్. నా సమస్య ఏంటో తెలియాలంటే మీరందరూ ఈ అడ్రస్కి రావాలి.
బాస్ ఏం చేద్దాం బాస్? ముందు ఇది ఒరిజినల్ కాదో చూడండి బాస్. రే వర్జినలే లేరా. బాస్ ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామో చెప్పండి. సమస్య ఏంటో తెలుసుకొని తీర్చేద్దాం. ముందైతే ఆ వాటాలు పంచండి బాస్. అది కరెక్ట్ బాస్. పా దీంట్లో మాత్రం కరెక్ట్గా ఉంటారు. సర్లేండి ఇస్తాను, వెళ్దాం పదండి. మ్, ఎక్కడ్రా ఈ ముసలోడు? మనల్ని రమ్మని ఈ ముసలోడు కనపడడే. రే మనం కరెక్ట్ అడ్రస్కే వచ్చామా? కరెక్టే బాస్. ఆటో అని అడిగితే ఇదే కరెక్ట్ అని చెప్పాడు. మరి ఎక్కడ్రా ఆ ముసలోడు? బాస్ మీరు ఆగండి. పెద్దాయనా, ఓ పెద్దాయనా. పెద్దాయనా, ఓ పెద్దాయనా. ఎక్కడా కనిపించడేంటి? హా. బాస్ ఎదురుంగా మెట్లున్నాయి, పైకెళ్ళి చూద్దాం పదండి. ఏంటి ఇప్పుడు నేను అన్ని మెట్లెక్కల్లా? బాస్ డబ్బులు ఎవరికి ఊరికే రావు. పదండి. పెద్దాయనా, ఓ పెద్దాయనా. ఎక్కడ్రా ఆయన? ఏమో అక్క. వా ఇంకా ఎన్ని మెట్లెక్కాలరా? రే ఆగండ్రా. ఏడీనా? రే కనిపించాడరా ముసలోడు? లేదు బాస్. నేను అప్పుడే అనుకున్నానురా ముసలోడు మొహం చూస్తానే వాడు ఫేక్ అని. నేను మీకు ముందే చెప్పాను బాస్, ఆ నోట్లు ఒరిజినల్ కాదో చూడమని. రే నోట్లు ఒరిజినలేరా, కానీ ముసలోడే ఫేకు. వాడు గనుక నాకు కనపడల్లో పీక పట్టుకొని ఆ ముసలోడు వచ్చాడు బాస్. ఇప్పుడు చెప్పండి మీ సమస్య ఏంటి? మీరు ముగ్గురు నాకు పని చేసి పెట్టాలి. ఏంటి పని చేసి పెట్టాలా? అవును. నీలో దయ్యం ఉందని చెప్పు, తీసి పెడతా. మీ ఇంటి వాస్తు బాలేని చెప్పు, మార్చేస్తా. మీ మీద ఎవరైనా చేతబడి చేస్తే చెప్పండి, తీసి పడేస్తా. అంతేగాని ఆ పని చెయ్యి ఈ పని చెయ్యి అని మాత్రం చెప్పొద్దు. మీరు ఈ పని చేసి పెట్టారంటే మీకు కావాల్సినంత డబ్బు ఇస్తాను. కుదరదు కుదరదు కావాల్సినంత డబ్బులు ఇస్తారంట బాస్. కుదరదయ్యా. బాస్ ఒక్క నిమిషం అక్క, తీసుకెళ్ళక్క. మీరు రండి బాస్. సార్ ఒక 5 నిమిషాలు సార్, నేను మా బాస్ నొప్పించుకుని వస్తాను. అలాగే. సార్ మీరు అడిగినంత డబ్బులు ఇస్తారు కదా? అయిపోద్ది, మీ పని అయిపోద్ది అంతే. ఒకసారి చెప్పేది వినండి బాస్. బాస్ ఏంటి బాస్ కుదరదు అనుకుంటాం, ఒప్పుకోండి బాస్. ఏ కుదరదన్నాను కదా. బాస్ అసలు పనేంటో కనుక్కుందాం కదా. పైగా ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తా అంటున్నాడు. సరే వెళ్ళి ఆ పని ఏంటో కనుక్కుందాం. అలాగే పదండి. అమ్మయ్యా పదండి బాస్. ఇప్పుడు చెప్పండి ఏం పని చేసి పెట్టాలి? మీరు ఒక ఇంట్లో దొంగతనం చెయ్యాలి. ఏంటి దొంగతనం చెయ్యాలా? చేసేద్దాం సార్, దాంట్లో ఏముంది. దొంగతనం అంటారా? డబ్బులిస్తాను. డబ్బులిస్తే నీ కంటికి ఏ పనైనా చేసేసేటట్టు కనిపిస్తున్నామా? అసలు నీ కంటికి నేను దొంగలా కనిపిస్తున్నానా? నెవర్. రే రండ్రా పోదాం. అబ్బా, బాస్. ఒక నిమిషం సార్. బాస్. బాస్ సార్ ఇది. రే రారా. ఆ బాస్ వస్తున్నా. అసలు ఈ దొంగతనం చేయగలమంటావా? అద్ది బాస్. ఇప్పుడు మీరు లైన్లోకి వచ్చారు. ఆ ముసలోడు మంచి ఆఫర్ ఇస్తుంటే ఎందుకా ఈ దొంగ నా కొడుకు ఒప్పుకోవట్లేదా అనుకున్నా. ఎన్ని పెగ్గులేసినా కిక్కే ఎక్కదే. ఇప్పుడు మీరు అన్నారు చూడండి, ఈ మాటకి మామూలుగా కిక్ ఎక్కలేదు బాస్. సారీ బాస్, ఏదో ఫ్లోలో దొంగన కొడుకు అనేసాను. మీరు తాగండి ప్లీజ్ బాస్, తాగండి తాగండి. అయినా ఈ దొంగతనం ఎలా చెయ్యాలి? బాస్ అది నేను చెప్తా. ఇప్పుడు తూర్పు దిక్కున ఇల్లుందనుకో, దక్షిణ వైపునున్న గోడ దుక్కూడదు. ఎందుకంటే ఈశాన్యంలో ఉన్న కెమెరా మనల్ని పట్టేస్తుంది, సినిమా తీసినట్టు తీయేస్తుంది, దొరికేస్తాం బాస్. ఏ ఆపు, నువ్వు నీ దిక్కుమాలిన ఐడియాలు.
ఓకే. బాస్ మనం చెయ్యగలం బాస్. అక్క అయినా నా మనసు ఒప్పుకోవడం లేదు. చా ఇప్పుడేదో పెద్ద సమాజ సేవ చేస్తున్నట్లు ప్రజల్ని మోసమేగా. ఏ వానికి మంది ఎక్కువైతే అమ్మ నా బుచ్చుకుండా. సర్లేండి బాస్, ఎన్ని రోజులని ఇలా మాయలు చేస్తూ మనుషుల్ని మోసాలు చేస్తూ డబ్బులు సంపాదిస్తాం. ఆ ముసలోడు అంత చిన్న పని చేస్తే అంత డబ్బిస్తా అంటున్నాడు. లక్ష్మీదేవి బాస్ చేతులు వచ్చి కూర్చుంటా అంటుంది. మీరు పోగొట్టకండి, ఒక్కసారి ఒప్పుకోండి బాస్. ఏం మాట్లాడుతున్నావు? నిమ్మకాయ ఈసరడం, విభూది ఊదడం అనుకుంటున్నావా? దొంగతనం, పైగా అలవాట్లేని పని. బాస్ ముందు ఆయన్ని కలిసి ఆయన ఏం చెప్తాడో విందాం. నచ్చితేనే ఆ పని చేద్దాం, లేదంటే ఎవరి పని వాళ్ళు చేసుకుందాం. సరే. ఇప్పుడు తూర్పు దిక్కున ఇల్లుందనుకో, ఆ పడమర దిక్కున మనం పోకూడదు. ఈశాన్యం వైపులో బరువు అసలు పెట్టకూడదు. బరువు అసలు బరువు. వదిలేండి అయితే బాస్. ఇన్ని మెట్లు మళ్ళీ నేను ఎక్కడెక్కేది? డీల్ ఓకే అని చెప్పి ఆ ముసలోని కిందికి పిలుచుకొని రాపోరా. ఓకే బాస్. నా స్కెచ్ ఎలా ఉంది బాస్? వచ్చాడు. బాస్ రే బాస్ చెప్పరా, ఆ ముసలాయనేది? నువ్వు ఒక్కనే వచ్చినావు. పైన ముసలో లేడు బాస్. రే అంతా వెతికావా సరిగ్గా నువ్వు? వెతికా బాస్, పైన ఎక్కడ లేడు. ఛా, అందుకే బాస్ నిన్ననే డీల్ ఒప్పుకోవాల్సింది. ఛా, రే ముసలోడు రా. ఈడేంటి ఇలా పరిగెడుతున్నాడు? ఏంట్రా? ఏంటో సరే పద పద. అబ్బా నేను వంగలేనే. బాస్. నాకు తెలుసురా, డబ్బులు ఎవ్వరు కూరికే రావు. నేను వంగుతాగా, నేను వంగుతారా నాయనా? అబ్బా పెద్దయినా అవి రెండి. బాస్ తినడం కాదు, ఫస్ట్ పని చూడండి. ఇంతకు మేము ఏం దొంగతనం చేయాలి? చెప్పండి సార్. బ్యాంక్ రాబరీ చేయాలా, ఏదైనా మ్యూజియంలో విగ్రహం దొంగతనం చేయాలా? చెప్పండి సార్. రే నువ్వు ఆపరా, ఆయన్ని చెప్పనీరా. మీరు చెప్పండి సార్. ఈ ఇంటికెళ్ళి ఆ ఇంట్లో ఒక వస్తువును దొంగతనం చేసుకుని తీసుకురావాలి. తెస్తాం. మరి డబ్బులు? ఇదిగో అడ్వాన్స్గా 5 లక్షలు. పని పూర్తయ్యాక ఇంకో 10 లక్షలు ఇస్తాను. 5 5 5 సెట్టు. రే నువ్వు ఉండరా, ఇది ఒరిజినలేనా? మిమ్మల్ని ఎలా నమ్మేది? మీకంతగా అనుమానం ఉంటే దీన్ని బ్యాంకులో వేసి ఎన్కాష్ చేసుకున్న తర్వాతనే పని మొదలు పెట్టండి. అయితే నాకు ఓకే. నాకు ఓకే. మాకు ఓకే. బాస్ ఇదే బాస్ ఆయన చెప్పిన ఇల్లు. మరెందుకు ఆలస్యం, పదరా. మొదలెడదాం. అప్పుడే వెళ్ళిపోయారా? ఫస్ట్ ఫ్లోర్. బాస్ ఎవరిక్కడ? మీరే. మరి ముందెవరెళ్ళాలి? ఫాలో మీ. రే రండ్రా. పదరా. ఏం చేస్తున్నారు? ఇట్లంటే ముందుకు పొమ్మని. బాస్ ఎవరు? నేనే. మరి ముందెవరు వెళ్ళాలి? ఫాలో మీ. ఓయమ్మా, ఏమైంది? ఏమైంది బాస్? ఎవరైనా చూసారా? మీరెంత మాత్రం అలర్ట్గా ఉన్నారని నేను టెస్ట్ చేశాను. బాస్ ఈ టెస్ట్ ఏదో స్కూల్లోనే పాస్ అయ్యి ఉంటే ఈరోజు ఈ గతి పట్టేది కాదు కదా. అవును నిజమే, అప్పట్లో మా ఇంగ్లీష్ టీచర్ ఉండేది. నిజంగంటే తను ఏంది కింద కూర్చుంటున్నారు? లెసన్ మొదలు పెట్టా కదా.
ఓకే ఓకే పోదాం రండి, ఫాలో మీ. ఆల్మోస్ట్ మనం డోర్ దగ్గరికి వచ్చేసాం. గేట్ దగ్గర నుంచి డోర్ దగ్గరికి రావడానికి ఎంత టైం పట్టిందో అంతే తొందరగా లోపల పని ముగించుకొని బయటకు వచ్చేయాలి. లోపల మనం ఎలా పోవాలో మీకు ఐడియా ఉంది కదా? బాస్, లోపలికి వెళ్ళగానే హాల్లో నుంచి మనం లెఫ్ట్కి పోవాలి బాస్. రే, లెఫ్ట్ కాదురా, మనం పోల్సింది రైట్కి పోవాలా. బాస్ నాకు చాలా బాగా గుర్తుంది, మనం లెఫ్ట్కే పోవాలి. రైట్కి పోతే రైట్లోని ఇట్లా మెట్కెన్లు ఉన్నాయి. ఆపండి. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ నాకంతా బాగా క్లారిటీగా ఉంది, మీరు నన్ను ఫాలో అవ్వండి. హలో, ఇక్కడెవరు బాసు? బొంగులో బాస్. ఇక్కడ ఎవడన్నా మనం చూసాడంటే బొక్కలో దోస్తాడు. పదండి. ఓయమ్మా, ఏమైంది? డోర్ లాక్ ఉంది బాస్, లోపల నుంచి. బాస్, ఎక్కడికి బాస్? కాలింగ్ బిల్ కొడతాను. బాస్ ఆగండి. ఇప్పుడు ఏం చేయాలి? ఎలా? ఒరే, ఆ? ఇది మన బ్యాచ్లోకి రాకముందు ఇది దొంగతనాలు చేసేది కదా? బాస్, అక్క చాలా మంచిది బాస్. అది మంచిదా చెడ్డదా అని కాదు నేను అడుగుతాండేది, అది దొంగదా కాదా అని అడుగుతున్నా. దొంగ నా కొడుక, పదా. పెద్దదే. అక్క అక్క ఏంట్రా? అయిపోయింది, మొత్తం అయిపోయింది అక్క, సర్వనాశనం అయిపోయింది అక్క. రే, ఏమైందిరా? రే, నేను కింద కూర్చోలేను గాని ఏం జరిగిందో చెప్పరా? బాస్, నువ్వు రేపు నుంచి జైలు చిప్పకూడ ఎలా తింటావు బాస్? అది తలుచుకుంటేనే నా మనసు ముక్కలేపోతుంది బాస్. రే 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 రే, జైల్లోకి వెళ్ళి నేనెందుకు చుప్పకూడు తింటానరా? తిక్కబట్టిందా నీకేమైనా? ఆ ముసలోడు ఏం చెప్పాడక్క? ఫస్ట్ది మీ చేతులకు గ్లౌజులు, కాళ్ళకు సాక్సులు వేసుకోవాలి. బాస్, జైల్లో చిప్పకూడైనా తినొచ్చు కానీ వద్దు బాస్. జైలు చిప్పకూడే అక్క. ముందు లేరా. హ్మ్. ఈ మాత్రం దానికి ఇంత టెన్షన్ పడుతున్నావా? మరి? ఉండు. తీసుకోండి బాస్. మీరిద్దరు వేసుకోండి. ఇప్పుడు మనం ఇవన్నీ వేసుకొని ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఫుట్ ప్రింట్స్ అన్ని తుడిచేసుకుంటే ఇక్కడికి వచ్చేద్దాం. ఓకేనా? ఓకే. ఓకే. ఈ స్ప్రే బాటిల్స్ తీసుకుని ఆ ఇల్లు మొత్తం స్ప్రే చేసుకుంటూ వెళ్ళాలి. ఫాలో మీ. జామకాయ. బాస్, గుర్తులేదా? ఆ ఇంట్లో ఏ తిండి పదార్థం కనబడినా మీరు దాన్ని ముట్టకూడదు. ఎహె, ఒక జామకాయ తింటే ఆ ముసలాయనకి ఏం తెలియదులే. బాస్, మనం రూల్స్ని ఎప్పుడు అతిక్రమించకూడదు బాస్. కాసేపు మీ పొట్టని కంట్రోల్లో పెట్టండి. పదండి బాస్. ఒక్క జామకాయ కూడా తినడం లేదు. మీరక్కడ ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఊరికే నించుంటే చాలు, 2 నిమిషాల్లో అతనే లోపలికి వెళ్ళిపోతాడు.
పదండి. సరే సరే. ఆ తర్వాత పసుపచ్చ రంగులో ఉన్న గదిలోకి వెళ్ళాలి. ఇదే బాస్ మనం వెతుకుతున్న రూమ్. ముందర యెల్లో, వెనకాల గ్రీన్. కుడివైపు తిరగగానే అక్కడ ఒక బీరువా ఉంటుంది. రైట్ సైడ్ కార్నర్లో మనకు కావలసిన కబోర్డ్. నువ్వేమన్నా హోమ్ టూర్ చేసి యూట్యూబ్లో పెడతావా? మనకు కావాల్సిండేది ఉంది అంటే తీసుకొని పదాం పదా. సరేలేండి బాస్, పదండి. అది ఓపెన్ చేస్తూనే అది తీసుకొచ్చి మీరు నా చేతిలో పెట్టే చాలు. బాస్ మనకు కావాల్సింది ఇదే బాస్. ఇది తీసుకెళ్లి ఆ ముసలోడి చేతిలో పెడితే మన చేతుల్లోకి లక్ష్మీదేవి. అక్క ఆ బాక్సులో ఏముందో చూద్దామా? కాసేపు ఆగరా, ఆ ముసలోడే చూపిస్తాడు. ఎక్కడ్రా ఈ ముసలోడు? ఈ డబ్బా ఇచ్చేసి డబ్బులు తీసుకొని పోదామంటే 1 minute బాస్. ఎస్, నా వాస్తు ప్రకారం చూస్తుంటే ఈ గోడ ఇక్కడ కట్టకూడదు. తప్పు కట్టారు బాస్. ఇప్పుడు ఇది నువ్వు లోపల పెట్టకపోతే నీ వాస్తు వాచిపోద్దిరా. సారీ బాస్. ఎక్కడున్నాడబ్బాయి ముసలోడు? బాస్ మనం ఒక బ్యాగ్ తెచ్చుకుంటే బాగుండు బాస్. దేనికిరా? ఇప్పుడు ఆ ముసలోడు చెక్కు కాకుండా క్యాష్ ఇస్తే ఎలా బాస్? ఆ ముసలోడు అక్కడున్నాడు. రే తమ్ముడు, ఈ డబ్బా ఆయనకిచ్చి ఆ డబ్బులు పట్టుకొచ్చేయి. సరే ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? మనం ఎవరిని నమ్మేకలేదు. డబ్బులు వచ్చేంత వరకు డబ్బా సేఫ్ గా మన దగ్గరే ఉండాలా. వెనకాల దాచు. ఓకే బాస్. వెళ్దాం పదండి. బాస్ ఈయనేంటి ఖాళీ చేతులతో వస్తున్నాడు? అందుకే ఎవరిని నమ్మకూడదు. మీరు చెప్పిన పని అయిపోయింది. వెరీ గుడ్. మరి నా బాక్స్ ఎక్కడ? మా డబ్బు ఇదిగోండి మీ చెక్. ఆ బాక్స్ ఎక్కడ? ఆ బాక్స్ ఇచ్చేసేయ్. ఏమైంది? నా బాక్స్ ఎక్కడ? ఒక్క సెకండ్. ఏమైందే? బాక్స్ ఇరుక్కుపోయింది బాస్. ఇక్కడ ఎవరు పెట్టమన్నారు? మీరే కదా బాస్ వెనకాల దాచి ఎవరిని నమ్మకూడదన్నారు. ఆ, మిమ్మల్ని కాదు సార్, మీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇదిగోండి సార్ మీ బాక్స్. నా చెక్. అయ్యి చెక్కు. రే 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 చినిగిపోతుందిరా. ఈసారి మీకు సమానంగా పంచుతాను. ఓకే బాస్. సరే బాస్. 10 లక్షల చెక్కు చెదరకూడదు. చూశారుగా మా పర్ఫార్మెన్స్. మాతో ఇట్లుంటది. ఏదైనా అవసరమైతే మాకు కాల్ చేయండి. మా పని గనక నచ్చింటే 10 మందికి షేర్ చేయండి. బాస్ మనం క్యాటరింగ్ వ్యాపారం చేశామా? రుచి బాగుంటే 10 మందికి చెప్పడానికి. మనం చేసింది పెద్ద దొంగ పని బాస్. 10 మందికి తెలిసిందంటే మనని మింగి బొక్కలో తోస్తారు. మీరెవరు చెప్పొద్దండి. అయినా ఎవరిని నమ్మకూడదు. ఆ విజిటింగ్ కార్డు ఇవ్వండి. బస్ 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 అక్కడ బ్యాంకులు మూసేస్తారు బాస్. పోదాం రా బాస్, టైం అవుతుంది. వీడొకడు. వెళ్దాం పదండి. రే, బ్యాంకులు ఏ టైం వరకు ఉంటాయిరా? నాకే తెలీదు బాస్. నీ అబ్బా. బాస్ ఆ ముసలోడేంటి బాస్ పెద్ద తింగరోళ్ళలా ఉన్నాడు? అంత పాత బాక్స్కి అన్ని లక్షలు ఇచ్చాడు. ఏమైంది బాస్ ఆలోచిస్తున్నావు? కరెక్టే. అంత చిన్న బాక్సుకి మనకు లక్షలిచ్చాడంటే అందులో కోట్లు విలువ చేసే వస్తువు ఏదో ఒకటి ఉంటుంది. ముష్టి మనకు లక్షలిచ్చేసి కోట్లు మాత్రం తను కొట్టేస్తాడా? అమ్మ ముసలోడా. కరెక్టే బాస్. మనం కూడా వెళ్ళి ఒక్కొరు 10 లక్షలు అడుగుదాం. అడుగుదాం పదండి. రండి పదాం. పదండి. రే తమ్ముడు, ఆ ముసలోడికి ఈరోజు నీ హీరోయిజం చూపించరా. ముసలోడు అయిపోయాడు ఈరోజు నా చేతుల్లో. బాస్ ముందైతే ఆ బాక్సులు ఏముందో చూద్దాం. తర్వాత 10 అడుగులో 20 అడుగులో డిసైడ్ చేద్దాం. ఓకే. ఓకే. ఏంటి బూడిద? బూడిద కాదు బాస్, అది మనిషి అస్థికలు. ఏంటి అస్థికలా అవి? ఫస్ట్ పోయి ఆ ముసలోడు ఏం చేస్తున్నాడో అడుగుతాం పదండి. పద. అమ్మ ముసలోడా,
మాతో అస్థికలు దొంగతనం చేయించినావా? ఆ అస్థికలతో ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? చెప్పు, మర్యాదగా చెప్తావా లేదా? మీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేశాను, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నువ్వు ఇట్లా చెప్తే వినవులే గాని, రే పోలీసు వాళ్ళకి ఫోన్ చేయరా నువ్వు ఫస్ట్. నువ్వేంటి చూస్తున్నావు? లాక్కో అది. ఆహా, నేను ఇవ్వను. వదులు, చేయరా నేను తొందరగా ఇవ్వను. ఫోను. బాస్ నెంబర్ చెప్పండి బాస్. నెంబర్ లేదా? నాకు తెలీదే. ఉండు ముసలోని అడుగుదాం. యో నెంబర్ చెప్పవా పోలీసు వాళ్ళది? ఏ ఆపండి, నేను చెప్పేది కాస్త వినండి, ఆ తర్వాత మీ ఇష్టం. ఈ అస్థికలు ఎవరో తెలుసా? నా ప్రాణ స్నేహితునివి. వానికి ఒక కూతురు కొడుకు. వాళ్ళని ఎంతో గొప్పగా చదివించి ప్రయోజకులను చేశాడు. బాగా ఆస్తిపాస్తులిచ్చి ఘనంగా పెళ్లిళ్ళు కూడా చేశాడు. కానీ వాళ్లకున్న అత్యాశతో వారి ఆస్తి మొత్తం రాయించుకుని వాడిని ఒక మూల పడేశాడు. రోజు రోజుకు మనోవేదన పెరిగి చివరికి కన్ను మూశాడు. కనీసం ఆఖరి చూపు కూడా ఎవరికి దక్కకుండా చేశాడు. అందుకే ఈ అస్థికలను కాశీలోని గంగలో కలిపి వాని ఆత్మకు శాంతి చేకూరాలని తీసుకెళ్తున్నా. ఇప్పుడు చెప్పండి, నేను చేసింది ఏమైనా తప్ప? మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి. వెళ్దాం పదండి. పాపం రా ముసలాయనా. బాస్ ఒక నిమిషం బాస్. భగవంతుడా, ముసలాయన్కి ఎంత కష్టం ఇచ్చావయ్యా, పాపం. ఎక్కడికెళ్ళావురా? వెళ్ళి కాశీ అడ్రస్ కనుకొని వచ్చా బాస్. దేనికిరా? రేపొద్దున మీరు కూడా. రే రే పదం పదరా. వామ్మో, రే ఒక్కటన్నా కొనరా, కావాలంటే నేను డబ్బు ఇస్తాను. డబ్బులు ఎవరికి ఊరికే రావు. బాస్, ఆ? చాలా రోజుల తర్వాత మనసు ప్రశాంతంగా ఉంది బాస్. లేకపోతే రోజు ఆ నిమ్మకాయలు ఈసిరి 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 భుజంలోనే గుజ్జరిగిపోయింది బాస్. రేపటి నుంచి కుక్కలేని ఇల్లు ఎత్తుకొనక్కర్లేదు, నిమ్మకాయలు ఇసరనక్కర్లేదు. హ్యాపీస్. నిజమే బాస్, ఏ దిక్కు తెలియని నాకు దేవుడు నాకు మంచి దిక్కిచ్చాడు. ఐఎమ్ హ్యాపీ. ఒరే, ముక్కు మొహం తెలియని వాళ్ళ మొహానికంతా ప్లైన్కి సూదినట్టు ఉఫ్ఫు 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 అని ఊది నాకే అసహ్యం వస్తాందిరా. ఈ పాటికి ఏ అమ్మాయి మొహానికైనా ప్లెయిన్ కిస్ ఇచ్చింటే నాకు పెళ్ళైపోయేదిరా. అప్పట్లో మా ఇంగ్లీష్ టీచరు. బాసు, నువ్వు ముందు పెగ్గి బాస్. ఒరే ఇట్రా. అమ్మో, మొదలు పెట్టేవాడే కాస్త అయితే. బాసు, ఇదంతా ఆ ముసలోడు దయ వల్లే బాసు. రే రే తప్పు తప్పురా, ముసలోడు కాదు మహాన్ భావుడు. చంపలేసుకో. ఆ మహాన్ భావుడి కోసం మనం చేస్. Jag är Peter och jag kommer runt det personer som tar över. Jag är med sig kan man in på rum. Men jag kan inte vara det nog bättre. 4. Den är tid. Jag kan hålla sig på. Hämma runt. Personer som tar över. Jag är med sig kan man in på rum. Men
అనంతపురం నగరంలో దారుణం చోటు చేసుకుంది. స్థానిక అశోక్ నగర్లో మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న ప్రొఫెసర్లు ఇద్దరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ సంఘటన స్థానికులలో షాక్ గురి చేసింది. పోలీసులు సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే చూస్తూనే ఉండండి MSTV. అంటే ఇప్పుడు ఆ మర్డర్స్ మనం చేసినట్టా? అంతే కదా బాస్, ఆ ఇంట్లోకి దొంగతనానికి వెళ్ళింది మనమే కదా. ఆ ముసలోడు మహాత్ముడు కాదు, పెద్ద మోసగాడు. ఆ ముసలోడు ఎక్కడున్నా పట్టుకొని వీడేంటి బాస్? ఇప్పుడు ఏం చెయ్యాలి? వీడేంటి బాస్ అసలు? ఆగు, వీనికి మందు ఎక్కువైంది. కనిపించాడా? లేదు బాస్. కనిపించాడా? లేదు. కనపడలేదు. ఎక్కడని ఎత్తుకాల ముసలోన్ని అర్థం కావడం లేదు. సరే వెళ్దాం పదండి, వేరే చోట ఎదుగుదాం. సరే సరే వెళ్దాం రండి. ఎక్స్ప్రెస్ మరికొద్ది నిమిషములలో 1వ నంబరు రానున్నది. అమ్మా, ఈ ముసలోడు ఎక్కడ ఉన్నాడు స్వామి? ఏందే కూర్చున్నావు? వెళ్ళి వెతుకో పో, వెళ్ళి వెతుకో, వెళ్ళు ముందు. సికింద్రాబాద్ రేపలే ఎక్స్ప్రెస్ మరికొద్ది నిమిషములలో 1వ నంబరు రానున్నది. మొహానికి కొద్దిగా నీళ్లు కొట్టు. నా బ్యాగ్ ఎక్కడ? నా బ్యాగ్ ఎక్కడ పెట్టారు చెప్పండి. అమ్మా అమ్మా, ఇంకా బ్యాగ్లో ఎంతమంది అస్థికలు దాచావురా నాయనా? దొంగతనానికి పోయిన ఇంట్లో ఇద్దరు పడి చచ్చిన్నారు. ఏం చెయ్యాలనుకుంటున్నావు? ఏంటి నీ ప్లాను? చెప్పవయ్యా స్వామి, మాట్లాడు. చెప్తాను, అంతా చెప్తాను. చెప్పు, ఇంకెన్ని కథలు చెప్తావో చెప్పు. మొన్న ఒక కథ చెప్పి మమ్మల్ని గొర్రెల్ని చేశావు. హలో, నేను గొర్రెను కాదు. మీరు గొర్రెనో బర్రెనో నాకెందుకు బాస్. ఇప్పుడు ఏ కట్టు కథ చెప్తావో చెప్పు. చెప్పవా? రే తమ్ముడు, ఆ స్ప్రే తీరా. వద్దు వద్దు, నేనంతా నిజమే చెప్తాను. చెప్తాను. అంటే ఈ స్ప్రేలో పాయిజన్ ఉంది కదా? అవును. అమ్మా, మేం ముగ్గురము ఏం పాపం చేశామయ్యా? నీ ఒంట్లో దయ్యం ఉందని చెప్పి అబద్ధం చెప్పి నీకెప్పుడైనా మోసం చేశామా? సార్ చెప్పండి సార్, ఏంటి సార్ ఇదంతా? ప్లీజ్ సార్, చెప్పండి సార్. అక్కడ చనిపోయింది ఎవరూ కాదు, నా కొడుకు కోడలు. నువ్వేం మనిషివయ్యా? ఎవరైనా కన్న కొడుకుని చంపుకుంటారా? ఇంతకు నా బ్యాగ్ ఎక్కడా? ఆ బ్యాగ్ అంటే ఎక్కడుందో తెచ్చిపోమ్మా.
ఈ అస్థికలు ఎవరివో తెలుసా? కాదు, ఇవి నా మనవడు మనవరాలువి. సార్, ఎందుకు సార్ మా ప్రాణాలతో ఇలా ఆడుకుంటున్నారు? నా కొడుకు ఒక దుర్మార్గుడు. అందుకే వాణ్ణి నేనే చంపేశాను. అసలు వాడు ఏం చేశాడో మీకు తెలుసా? నా కన్న కొడుకు వారి భార్య ఇద్దరూ కలిసి ఎన్నో భయంకరమైన క్షుద్ర పూజలు చేసేవారు. ఆ క్షుద్ర పూజల ద్వారా వాళ్ళకు కావలసినవి దక్కించుకోవడం కోసం ఎంతో మంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్నారు. ఆ దుర్మార్గులు మనుషుల్లా కాకుండా రక్తాన్ని తాగే రాక్షసుల్లా మారారు. ఒకరోజు ఇలా చేయడం తప్పు అని నా కొడుకు చెప్పి చూశాను, కానీ మారలేదు. ఎంతో చెప్పి చూశాను. నా మీదే దుష్ట ప్రయోగం చేసి నన్ను ఇంట్లోకి రానియకుండా చేశారు. అంతటితో ఆగలేదు. అతీతమైన క్షుద్ర శక్తులు పొందడం కోసం చివరకు వాళ్ళ కడుపును పుట్టిన కన్న బిడ్డలను కూడా బలి తీసుకున్నాం. అందుకే నేను వాళ్ళను చంపాలనుకున్నా. ఎన్నో రాత్రులు పరిశోధనలు చేసి నేనొక పాయిజన్ను కనుగొన్నాను. ఆ ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఆ అస్థికలు దొంగతనం చేయడం కోసం మిమ్మల్ని పంపించాను. మీ ద్వారా ఆ పాయిజన్ను తినే పదార్థాల మీద స్ప్రే చేయించాను. అవి తిన్న ఆ నరూప రాక్షసులు రక్తం కక్కుకొని సచ్చారు. ఇంకా నేను మీకేం చెప్పనక్కర్లేదనుకుంటాను. ఇక నుంచైనా మీరు మారుతారనుకుంటున్నాను. ఇక్కడ కూర్చోండి సార్, వాస్తు బాగుంటుంది. రే, సార్కి ఏం కావాలో మీరు చూసుకోండి, నేను కస్టమర్లను చూసుకుంటా. ఓకే సార్.